నానా నాన్నోయ్ లంకంత కొంప కట్టావు. ఈ కొంపలో ఎవడెక్కడ ఉంటాడో కూడా తెలియదు. నీ కోసం దొడ్డంతా ఎత్తుకొచ్చా. ఎందుకు రానా? నీకు ఒక పెళ్లికి ఎదిగిన కొడుకు నా సంగతి గుర్తుందా? నా పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఏం పిచ్చెక్కిందా? నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే నిజంగా పిచ్చెక్కెట్టుంది. ఇప్పటికే నన్ను అందరూ పిచ్చి పువ్వు అంటున్నారు. నేను చేసుకుందాం అనుకున్న అమ్మాయిని రెండో పెళ్లివాడు మూడో పెళ్లివాడు ట్రై చేస్తున్నాడు. ఎంతకే పిల్లెవర్రా? చూసావా, కన్న కొడుకు ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నీకు తెలియదు. నువ్వు ఒక తండ్రివి, ఈ ఊరు పెద్దవి. సర్లే, పెళ్ళెవరో కాదు, మన కస్తూరే. ఎవరు? ఆ సాంబడు మరదల? అవును. పరిశ్రమల మంత్రి కూతురు మాట్లాడాను. అతను నీకు చక్కెర ఫ్యాక్టరీ కట్టిస్తానన్నాడు. కస్తూరికి తాళి కట్టించమంటే చక్కెర ఫ్యాక్టరీ కట్టిస్తానంటావేంటి? చక్కెర ఫ్యాక్టరీ నువ్వు కట్టుకో, కస్తూరి నాకు కట్టబెట్టు. ఏమంటే పిలిచారా? ఏంటో అవుతారు? అయ్యో నా మొగుడు మతి మండ, ఇడ్లీకి పప్పు రుబ్బుతున్నానా, మీరు పిలిచారని అట్టే లేచి వచ్చేసా. ఇంకా నయం, రోల్తో సహా వచ్చావు కాదు. కొడుకు దగ్గర తల్లి, నీ కొడుకు పిచ్చి పట్టింది. గదిలో వేసి తాళమై. అయ్యో నా మొగుడు మతి మండ, ఇంత అక్కడ దాకా నా పిచ్చి కొడుకు బాగానే ఉన్నాడే, ఇంతలో కూడా పిచ్చేట పట్టిందబ్బా. కస్తూరి, కస్తూరి. ఏంటి బాబు ఇక్కడికి వచ్చావు? ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటా. ఏంటట చూస్తావు? కస్తూరి నేను ప్రేమించుకున్నాను కదా, నీతో చెప్పలేదా? మర్చిపోయి ఉంటుందిలే. మీ అమ్మాయిని పిలు, తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. ఇదిగో తాళి కూడా తెచ్చా. నువ్వు కస్తూరిని పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? ఇది జరిగే పనేనా? ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే మమ్మల్ని బతకనిస్తాడా? అసలే మేము సగం చచ్చి బతుకుతున్నాం. ఇంటికెళ్ళు, వెళ్ళిపో బాబు. నేనే వెరి పప్పని అనుకున్నారా? మా నాన్నతో దెబ్బలాడి మరీ వచ్చేసాను. ఆయన అంటే ఎందుకు మీరంతా భయపడతారు? నేను ఇక్కడి నుంచి కదలను. నా మాట విను బాబు, మాది అసలే మగదెక్కిలేను కొంప. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. డబ్బు కోసం ప్రెసిడెంట్ గారు అబ్బాయిని వల్ల వేసుకుని దుర్గమ్మ కూతుర్ని పడుకోబెట్టింది అంటారు. వెళ్ళిపో. అసలు నీతో మీటింగులు పెట్టడం నాదే తప్పు. కస్తూరి, కస్తూరి, రా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏంటి ఆలోచిస్తావు? రా. వద్దు చిన్నబాబు, రమ్మంటుంటే. నేను చెప్పేది విను. చిన్నబాబు నా మాట విను. ఏమిటో చెప్పు. మా పరిస్థితి ఏం బాగోలేదు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు ఇప్పుడు గొడవ చేసి మమ్మల్ని బజార్కి ఇచ్చి నవ్వులు పాలు చేయొద్దు. నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. తలుపు వేసావేంటి? నువ్వు తలుపు తీసే వరకు ఇక్కడి నుంచి కదలను. కస్తూరి, కస్తూరి, తలుపు తీ. కస్తూరి, 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 కస్తూరి. ఏందిరా గొడవ? ఇంటికి పో. నువ్వెవరా చెప్పడానికి? కస్తూరి పెళ్లి కొప్పుకునే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే నువ్వు వెళ్ళి తాగి ఆ గుడి దగ్గర పడుకో. తాగుబోతున్నది. కస్తూరి, 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 కస్తూరి. ఆగు. ఎందుకు అతను కొడుతున్నావు? అసలు నువ్వెవరు అతను కొట్టడానికి? అతను ఏం తప్పు చేశాడని కొడుతున్నావు? అతనేమో నన్ను ఉంచుకుంటానని లేదు, వాడుకుని వదిలేస్తానని లేదు. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. తప్ప? మేము ప్రేమించుకోకూడదా? పెళ్లి చేసుకోకూడదా? మొరటోడివి, నీకేం తెలుసయ్యా ప్రేమంటే? నువ్వు అతన్ని చచ్చాటు కొడుతున్నా నువ్వు కొట్టే ప్రతి దెబ్బకి కస్తూరి కస్తూరి అన్నాడు తప్ప మరో మాట అనలేదు. అదయ్యా ప్రేమంటే. అసలు నీకు తాగడం తప్ప ప్రేమంటే ఏంటో తెలుసుంటే పక్కింకా బతికే ఉండేది. అట్ట అర్థంతంగా చచ్చుండేది కాదు. అక్క బిడ్డ కోసం జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను, అతనితోనే ఉంటాను. అమ్మా కస్తూరి, నువ్వు ఊరుకోమ్మా. ఏం చేస్తాడు? కొడతాడు అంతేగా. కొట్టమను. ఆ చెన్నాకులు ఇరిగేదాకా కొట్టమను. ఆ చేతులు నొప్పుంటేదాకా కొట్టమను. మమ్మల్ని చంపేమను. అంతేగా, అంతకంటే ఏం చేయలేడుగా. బిడ్డను ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఏంటంటే ఇది నీ బిడ్డ? కొట్టానంటే ముఖం పచ్చడి పచ్చడి అవుతుంది. నీకు బిడ్డ కావాలి కానీ దాని అబ్బక్కర్లే, అంతేగా? ఇది నీ బిడ్డ అనుకుంటే నువ్వు ఇంకోటితో పెళ్లికి తయారవుతావంటే? నువ్వు ఎవరినో కట్టుకుంటే ఇది వాడిని నాన్నని పిలవాలా? వాళ్ళు రాలగొట్టాం. నా మనవడికి పిల్ల దొరకకాదే నిన్ను చేసుకోమంది. మీకు సంపాదించే మగ దిక్కు లేక పస్తులు పడి వస్తున్నారని, నువ్వైతే అక్క బిడ్డ నీ సొంత బిడ్డలాగా చూసుకుంటావని వాడు నాకు పెళ్లి వద్దో మొర్రో అంటున్నా వాడిని మెడలోంచి ఒప్పించానే. ఇప్పుడు డబ్బున్నోడు దొరికేసరికి నా మనవుడు కూలోడైనాడు, అంతే కదూ? పెళ్ళే చేసుకుంటావో పేరంటమే చేసుకుంటావు, ఎట్టాగైనా ఊరేగు. కానీ ఈ బిడ్డ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
నేను బావని పెళ్లి చేసుకుంటాను. అదేంటి? పాపని మర్చిపోలేకపోతున్నానమ్మా. నీకేం అన్యాయం చేసావురా మమ్మల్ని ఇట్లా సాధిస్తున్నావు? పెద్దదాన్ని చేసుకుని దాన్ని చంపే వరకు నిద్రపోలేదు. ఇప్పుడు దాన్ని బిడ్డని అడ్డం పెట్టుకుని చిన్నదాన్ని కూడా చేసుకోవడానికి ఎత్తివేశావు. దాన్ని కూడా చంపి నువ్వు సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. నోర్మై, పిచ్చివాగుడు వాగావంటే చెప్పు తీసుకొట్టాను. పెళ్ళాన్ని తెచ్చిన మన్నాడే చేతిలో తాళి బొట్టు పట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటాను ఊరంతా టమ్ముకొట్టే రోజులు ఇవి. అలాంటిది వాడి పెళ్లి వద్దో మొర్రో అంటున్నా నేను బలవంతంగా ఒప్పించాను. ఎందుకో తెలుసా? వాడికి ఇంత గంజి కాసిపోతే దిక్కుంటుందని. నీ రెండో కూతురు మీద వాడికి మోజే ఉన్నట్టయితే దాన్ని అమాంతం ఎత్తుకొచ్చేవాడే. వాడిని ఎదిరించే మొగాడు ఎవడున్నాడు ఈ ఊర్లో? పెళ్ళాం పోయిన దిగులతో కూడు నీళ్లు మానేసి కుంగిపోయి వాడుంటే వాడిని పట్టుకుని నోటికొచ్చి మాట్లాడతావా? దరిద్రపగాడితే. ఇదంతా మా కర్మలే. ఎవరిని అనుకునే లాభం? కస్తూరి నీ మనవని చేసుకోవడానికి ఒప్పుకుంది. అది చెప్దామని వచ్చాను. అత్త, ఇన్నాళ్ళు నా బిడ్డకు ఒక తల్లి కావాలనుకున్నానే తప్ప కస్తూరికి ఒక భర్త కావాలని ఆలోచించలేదు. ఇంకొకటి మీద మనసు పడ్డానని ఒక ఆడది చెప్పిన తర్వాత కూడా దాని మెడలో తాలి కట్టే మనసు లేని మగాణ్ణి కాను. నాకు తీయగా మాట్లాడడం చేత కాకపోవచ్చు, పగలు రాత్రి మందు కొట్టే తాగుబోతునే కావచ్చు, గుండెలోని నిజం చెప్పుకోలేని మొరటోణ్ణి కావచ్చు, కానీ పేమంటే అర్థం తెలియని ఎర్రోణ్ణి కాను, ప్రేమించుకున్న నిడదీసే కషాయోణ్ణి కాను. నేనంటే ఇట్టం లేని రావులమ్మని పెళ్లి చేసుకుని ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఆ పొరపాటు మళ్లీ చేయలేను. కస్తూరికి ప్రెసిడెంట్ కొడుకుతో పెళ్లి నేసేస్తాను. ఏమిట్రాను అనేది? ఆ ప్రెసిడెంట్ పెళ్లి ఒప్పుకుంటాడా? వాళ్ళ తమ్ముడు కొడుకును వల్ల వేసుకుందనే సాకుతో ఆ పుల్లమ్మని పాడు చేయించిన రాక్షసుడేవాడు. ఆడు రాక్షసుడైతే నేను సాంబశివుణ్ణి. ఆడి దగ్గర డబ్బుంటే నా దగ్గర గుండె ధైర్యం ఉంది. మెడకాయలు తెగినా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కస్తూరి కస్తూరి అంటే ఎంత పడి తిరిగావుగా? ఆ సాంబడు బాగా తని పంపించాడా? నీలాంటి పిచ్చినా కొడుకుని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా యదవ. సర్లే, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ మంత్రి గారు అమ్మాయిని పెళ్లి చేసుకో. మీ అందరికి ఆ సాంబడు నన్ను కొట్టిందే తెలుసు. ఆ తర్వాత కస్తూరి నన్నే పెళ్లి చేసుకుంటాను ఆ సాంబడితో ధైర్యంగా చెప్పింది తెలుసా? ఏమీ తెలియదు. నేను కుర్రోని, నా పెళ్లి చేయకపోతే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. అందుకే త్వరగా కస్తూరితో నా పెళ్లి చేసి పెట్టు. మళ్ళీ ఆ పేరెత్తావా తంతాలమ్మడి కొడక. రేయ్, ఈయన లోపలేసి 4 తన్నారా. బాబా పాదండి. గుండు మెత్తంత పోరా. బాబా పాదండి. బాబా ఎక్కడికి రా వాడిని తీసుకెళ్తున్నావు? నీ కొడుక్కి కస్తూర్నిచ్చి పెళ్లి చేద్దామని. ఎన్ని గుండెలు రా నీకు? మా అయ్యగారింటికి వచ్చి ఆయన్ని ఎదిరించి మా శిరబాబుని తీసుకెళ్తావా? అసలు బతికి బట్ట కడతావనే? కాపలా కాసేనా కొడక, ఈ పెళ్లి చేద్దామనేరా నువ్వు? నాలుక తెగిపోద్దురా రేయ్. నీ తాత నీ ముత్తాత వాడి తాతకి తాతొచ్చినా సరే ఈ పెళ్లి ఆపలేరు. ఇడుగో నాయన మా ప్రెసిడెంట్ కొడుకు, కస్తూరితో పెళ్లిసే. నేను పొలిమేరలో కాస్తాను. నా ఒంట్లో రక్తపు బొట్టున్నంత వరకు ఆ ప్రెసిడెంట్ మనుషుల గాలి కూడా మీ మీద పడనివ్వను. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి, నేను ఆ సింహం బిడ్డని. నువ్వు ఏడవకూడదు. లేదురా, లేదు. కానీ నాకేదో నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుకో. నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడెవడైనా సరే ఈ గీత దాటి రావద్దు.
నాకు తెలుసురా ఆ సాంబడి ప్రతాపం. పెద్ద పుల్లైన ఆడికి ఎదురుగా వదిలేస్తే ఒక్కేటితో చంపేస్తాడు. ఈ రౌడీలు ఆడినేం చేయగలరు. అందుకే ఆడి మనుషుల్నే పిలిపించాను. అటు చూడు. ఒక్కొక్కడికి ఒక్కో ఎకరం కొబ్బరి తోట రాసించాను. 1,00,000 రూపాయల క్యాష్ అక్కడ పెట్టాను. తీసుకోండి. నేను చెప్పిన పని చేసి మీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. ఏంట్రా బెల్లం గుండ్రాళ్ళు అటొస్తారో తొందరగా వెళ్ళి అయ్యగారు చెప్పినేసేయండి. లేకపోతే అయ్యగారు మీ పిల్లలతో సుఖంగా ఉంటారు. అంతే కదయ్యా. మ్మ్. రే, ఇందులో మీరేం కలుగు చేసుకోవద్దు. ఇది నాకు ప్రెసిడెంట్కి మధ్య గొడవ. నా కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఎలాంటి చెప్పేది మీకు కాదురా. ఎలాండి. అట్టగే చూశావంట్రా సాంబయ్య, నీ మనుషుల చేతే నిన్ను దెబ్బతీయించా. అదేరా డబ్బు గలాడు తెలివంటే. నాతోనే సవాల్ చేస్తావురా? ఈ శ్రీమంతుడి చెప్పు దెబ్బ ఎంత గట్టిదో చూడరా. ఆ? కూలి పని చేసుకు బతికే కుక్క నీకు ప్రెసిడెంట్ కొడుకు కావాల్సి వచ్చాడే? రేయ్, ఇంటి పోరా, లేకపోతే నిన్ను కాల్చేస్తాను. కాల్చు. కస్తూరితో పాటు నేను చచ్చిపోతాను. సాంబయ్య, సాంబయ్య,
నువ్వు కొరివి కొరివి